తిరుపతి నగరాన్ని సుందరమైనటువంటి లేక్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా చారిత్రాత్మకమైనటువంటి అవిలాల చెరువును 5.5 కోట్ల భారీ వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రకటించారు. తుడా వైస్ చైర్మన్ గోవిందరావు, ఆర్డీఓ రామ్మోహన్ అధికారులతో కలిసి ఆ చెరువును పరిశీలించారు. అయితే గతంలో 157 ఎకరాలు ఉన్నటువంటి ఈ చెరువు ప్రస్తుతం 150 ఎకరాలకు కుదించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో ఇక్కడ వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లతో పాటుగా స్పీడ్ బోటింగ్ వంటి సదుపాయాలు కల్పిస్తామని వారు తెలిపారు. అందరికి నమస్కారం. మీకు అందరికి తెలుసు తిరుపతి అవిలాల లేక్ ఎంత ఇంపార్టెన్స్ అనేసి. గత 40 సంవత్సరాల ముందు ఎప్పుడో ఈ చెరువును మొత్తం కూడా చదరం చేసి గ్రౌండ్ చేసిన విషయం అందరికి తెలిసిందే. సో దీని వలన వెస్టర్న్ సైడ్ లో వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా ఈ పేరూరు చెరువు కావచ్చు, ఆల్రెడీ తుమ్మలగొండ చెరువు కూడా మొత్తం కూడా గ్రౌండ్ చేసేశారు. సో కాబట్టి ఈ పైన ఉన్నటువంటి పేరూరు చెరువు, దళాయి చెరువు అన్ని నిండిన తర్వాత వచ్చే వాటర్ అంతా కూడా తిరుపతికి వచ్చేసి తిరుపతి ఫ్లడ్స్ ఎక్కువ వచ్చినప్పుడల్లా కూడా తిరుపతి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. 4 years బ్యాక్ వచ్చిన ఫ్లడ్స్ లో సుమారు 10 నుంచి 15 రోజులు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయట రాలేని పరిస్థితుల్లో వాటర్ మొత్తం కూడా వచ్చి తిరుపతి మొత్తం డ్యామేజ్ చేసింది. అలా జరగకుండా ఉండాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఒక సంకల్పంతో అవిలాల చెరువుని తిరుపతి ట్యాంక్ బండ్గా చేయాలని చెప్పి సంక్రాంతికి వచ్చినప్పుడు సీఎం గారు అనౌన్స్ చేశారు మీడియా అందరి ముందర. సో అందులో భాగంగా ఈ రోజు కొత్తగా వచ్చేటువంటి జేసీ అండ్ టుడా వైస్ చైర్మన్, ఆర్డీఓ గారు, రూరల్ ఎంఆర్ఓ గారు, టుడా అధికారులు, రెవెన్యూ అధికారులు, ఏడీ సర్వేస్ అందరితో వచ్చి ఒకసారి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది.